మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న కాంగ్రెస్ సభకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, కేసీఆర్ పైన కావచ్చు. దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ గారి పైన? అసలు 10 సంవత్సరాల్లో విధ్వంసం చేసింది అన్నట్టుగా, అదేవిధంగా కృష్ణా జలాలు, గోదావరి జిల్లాల విషయంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? 18 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు అదే విధాన ధోరణి, అదే మాట, అధికార పక్షం ప్రతిపక్షం అనే నాయకుడు ఆ ధోరణి ఉంటారు తప్ప ఎప్పుడు 18-19 నుంచి కేసీఆర్ ఇది చేశాడు, అది చేశాడు. మీరు ఏం చేస్తారో ముందు మీరు చేయండి. మీ మార్క్ కోసం మీరు ఏ పని చేస్తారో ముందు చేయండి. అయిపోయింది, గత నుంచి కాదు. మీరు పెద్దగా బాగా చేస్తానే కదా ప్రజలకు చెప్పారు. గౌరవతులకు డబ్బులు ఇస్తున్నారు, ఈ రైతు బంధువులు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు కదా. మీరు ఇచ్చినాక అప్పుడు మాట్లాడండి. మీరు ప్రతిసారి ఆ భాష, ఆ సంస్కృతి అది మార్చుకొని మంచిగా నీట్గా పద్ధతిగా ఒక సీఎం గారు మన భారతదేశంలో 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడుతారు, హోందాతనం ఎట్లా మాట్లాడితే ప్రజలకు పబ్లిక్కి నచ్చుతుందో దాని విధంగా మాట్లాడుతుంటే బాగుంటుందని చూస్తాం. మరి అంటే గోదావరి కృష్ణా జిల్లాలకు సంబంధించి ఆ ప్రభుత్వం, అప్పుడు ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఒప్పందాలు చేసుకున్నారు. అప్పుడే జరిగిపోయింది ఏపీకి వెళ్లాల్సినటువంటి నీళ్లు. ఆ సమయంలోనే తెలంగాణ కుట్ర జరిగింది. అసలైన కుట్ర చేసింది కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ అది ఒక చరిత్ర, ఎప్పటికీ అదే ఉంటుంది. కేసీఆర్కు కుట్ర, కేసీఆర్ తెలంగాణ కోసం ఆయన ప్రాణ త్యాగం సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ గారు. ప్రాణానికి ఆయన త్యాగం సిద్ధపడి తీసుకొచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 4 సంవత్సరాల్లో కాళేశ్వరం నిర్మించి రికార్డ్ సృష్టించింది కేసీఆర్ గారు. ఇంకా మాకు రావాల్సిన నీళ్లు మాకు ఇంకా ఉన్నాయి. గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మాది కంప్లీట్ అయిపోయినాక మీరు చేసుకోవాలి. మాకు ముందు మేము ఒక దేశం, ఇజ్రాయెల్ దేశం కంటే ఎక్కువ జనాభా నివసించే అటువంటి హైదరాబాద్ నగరం ఇది అత్యంత హైట్లో ఉంటుంది. మాకు 2 పక్కల కృష్ణా గోదావరి ఉంటుంది. దాన్ని లిఫ్ట్ చేసుకొని మేము ముందు ఇంకా ప్రాజెక్టులు ఉన్నాయి, మేము కట్టేది ఇంకా చేసుకునేది ఉంది. దాని కాకముందు అసలు వాళ్ళు పోలవరం నుంచి లింక్ ప్రాజెక్టు బంకచెర్ల అంటున్నారు. అసలు నీకు పోలవరమే కాలేదు, దానికి ఇంకా లింక్ అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్గా ఈ విధంగా తెలంగాణను ఎట్లా చేస్తున్నారో మనం దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది. కేసీఆర్ గారు కనుక లేకుంటే ఇంకా చాలా కష్టమయ్యేది. మరి 60 సంవత్సరాలు ఇన్ని సుదీర్ఘమైన పరిపాలన చేసినట్టు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఎందుకు కట్టలేకపోయింది, తెలంగాణకు ఎందుకు రిజర్వాయర్లు తీసుకురాలేకపోయినరు, ఎందుకు మరి కేసీఆర్ గారు 9.5 ఏళ్ళ చేసిన చరిత్ర వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరు? పోనీ ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు పదే పాడిందే పాడుతూ ఉంటారు కదా. అది కాకుండా వారు ఏం చేస్తారు? వారు అధికారంలో ఉన్నారు, వారు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు వారు ప్రతిపక్ష నాయకుడు కాదు, వారు ముఖ్యమంత్రి గారు. వారు ఏం చేస్తారు? వారి మార్కు ఉండేటట్టు చేయాలి. కానీ ప్రధాన అంటే ఏముంటుంది, జనానికి బోర్ అయిపోయింది, జనానికి ఏం నచ్చట్లేదు. అది ఎట్లా చూస్తారండి? రానున్న ఎన్నికల్లో 100 సీట్ల పైగా వస్తాయి మాకు కాంగ్రెస్ పార్టీకి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. మాట కూడా ఇచ్చారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను మా పార్టీ భవన్లో ఉండి చెప్తున్నా, వాళ్లకు సింగిల్ డిజిట్ కూడా దాటదు. సింగిల్ డిజిట్ దాటే పరిస్థితి లేదు ప్రజాక్షేత్రంలో. ప్రజలు మీరు మైకులు తీసుకుపోయి గొట్టాల కాడ పెట్టండి. నేను ఓటు వేయకపోనన్నా ఇంట్లో కూర్చుంటా, కానీ కాంగ్రెస్ పార్టీకి నేను ఓటు వేయను. నేను పుట్టిన కాంచి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తున్నా, కానీ ఇకనైతే నేను నా జీవితంలో నేను సచ్చే వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనని ప్రజాక్షేత్రంలో ప్రజలు ఆ విధంగా నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కాకుంటే వాళ్ళు అబద్ధాలతోటి అధికారం వచ్చింది కాబట్టి అబద్ధాన్ని వాళ్ళు కంటిన్యూ పెంచి పోషించాలి కాబట్టి ప్రతిసారి అదే విధంగా ఓవర్కమ్ చేస్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ మొత్తానికి పబ్లిక్ అర్థమైపోయింది. ఏది మంచి ఏది చేయడానికి పబ్లిక్ ఒక డిసైడ్ అయిపోయింది. సింగిల్ డిజిట్ దాటదు. 100 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి అంటా ఉంటే మీరు సింగిల్ డిజిట్ అంటా ఉన్నారు. సో ప్రజలు నిజంగానే ఎందుకు అంత వ్యతిరేకత? అంటే 6 గ్యారెంటీల విషయంలోనే చెప్పిన హామీలు అమలు చేయాలి. మేము ఎప్పుడు గ్యారెంటీ ఇవ్వలేదండి. మేము కేసీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ తీసుకొస్తామనేది ఒకటే హామీ ఇచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకురాకపోతే నన్ను రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పింది కేసీఆర్ గారు. ఆంధ్రప్రదేశ్లో పోతున్నా తెలంగాణలో దిగుతా అని చెప్పింది కేసీఆర్ గారు. తెలంగాణ కోసమే ప్రాణ త్యాగంకి సిద్ధపడ్డది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చూసే ఆయన పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు కాబట్టి పార్లమెంట్లో చర్చలు జరిగి అన్ని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్లో లేవనెత్తుతూనే కేసీఆర్ గారికి నిరాహార దీక్షను ఆ రోజు అనౌన్స్ చేసి చిదంబరం గారు అనౌన్స్ చేసి విరమించడం జరిగినది. తదనంతరమే దానికి కూడా మళ్ళీ 2 ఏళ్ళు శ్రీకృష్ణ కమిటీ అనేసి టైం పాస్ చేసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. పిల్లలు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ యావత్ మొత్తం చరిత్రలో 60 ఏళ్ళు తెలంగాణ కోసపడడానికే ఈ కాంగ్రెస్ పార్టీ కారణం. ఎట్లా చూస్తారు?
రానున్న ఎన్నికల్లో గెలుస్తామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఇంకో విషయం అన్న నాకు గుర్తొస్తా ఉంది. ఉద్యోగాల విషయంలో 60,000 ఉద్యోగాల పైన ఇచ్చినాం. ఒక సంవత్సరంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదు దేశంలో అని చెప్పి మాట్లాడుతాను. ఎట్లా చూస్తారు? 15,000 16,000 ఇచ్చిన పిల్లలే ఆల్రెడీ ఉద్యోగాలు ధర్నా చేస్తున్నారు. ధర్నా చౌక్లో ధర్నా చేసుకుంటూ చెప్పారు క్లియర్గా, మమ్మల్ని మోసం చేయకండి, మీరు ఇప్పటికే 60,000 అంటున్నారు, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎప్పటి నుంచి ఇంటర్వ్యూ చేసిండ్రు, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్ని 10,000 16,000 ఇచ్చారు మీరు ఓట్లు ఉద్యోగాలు, మీరు ఓట్ల ముందు ఏ విధంగా చెప్పిండ్రు, మీరు ఓట్ల ముందు మమ్మల్ని ఏ విధంగా వాడుకున్నారు, మేమందరినీ మా ఇంట్లోలను పెద్దోళ్ళను పక్క ఇంటోళ్ళను వెనకింటోళ్ళను ఊర్లలోను అందరూ మేము తిరిగి క్యాన్వాసింగ్ చేసినాం, మాకేదో బాగుపడతామని. మీరు కేసీఆర్ చేసిందంటే 1% కూడా చేయలేదు, మమ్మల్ని మోసం చేసిందని నిరుద్యోగ యువత గొల్లుమంటుంది, ధర్నా చేస్తుంది. తెలంగాణ ప్రజానీకానికి, ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. ఈ బంకచెర్ల ప్రాజెక్టు నడవని పోదు, బంకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోనీకి అవకాశమే లేదు. ఎందుకంటే ఈ తెలంగాణకు మనకి ఇంకా నీళ్లు చాలా అవసరం. ఈ హైదరాబాద్లో ఒక ఇజ్రాయెల్ దేశం కంటే ఎక్కువ పబ్లిక్ పాపులేషన్ మన దగ్గర ఉంటారు కాబట్టి మన వాటరు మనకు చాలా అవసరము. కేసీఆర్ గారు వచ్చినాకనే ఈ రోడ్ల మీద హైదరాబాద్లో పర్టికులర్లీ ట్యాంకర్లని బంద్ అయినాయి. కేసీఆర్ గారు వచ్చినాకనే ప్రతి ఇంటికి ప్రతి అపార్ట్మెంట్లో కూడా 20,000 లీటర్ల ఫ్రీ వాటర్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చినాకనే మన ఊర్లలో కానీ ఎక్కడ కానీ వాటర్ పోయింది. ఫస్ట్ ఫేజ్గా వాటర్ తాగడానికి దీనికి పోయింది. నెక్స్ట్ ఫేజ్గా మనం చేసేది ఇంకా మనకు చాలా ముందు ఉంది, చాలా ఇండస్ట్రీస్ వచ్చేది ఉంది. హైదరాబాద్కి చాలా వాటర్ అవసరం ఉంది. ఎందుకంటే టోటల్ ఇండియా నుంచి అన్ని స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పబ్లిక్ ఉన్నారు. ఈ వాటర్ లేకుంటే ఈ నగరం ఎండిపోతుంది. కాబట్టి ఈ పక్క రాష్ట్ర కుట్రలను ఛేదించుకుంటూ మనకు రావాల్సిన హక్కుగా మన దగ్గర నుంచి పారే గోదావరి, మన నది గోదావరి మన దగ్గర 312 కిలోమీటర్లు మనం స్టోరేజ్గా దాన్ని ఉంచుతున్నాం. ఆ వాటర్ను మనం ముందుకు తీసుకుంటాం. ఇది కేసీఆర్ గారితో అవుతుంది. కేసీఆర్ హరీష్ రావు గారు ఈ భవన్లో ఈ పార్టీ ఆఫీస్లో వారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టే వరకు కూడా కాంగ్రెస్ మేల్కొనలేదు. మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ తెలియదు. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెట్టినాక ఒక రోజు తర్వాత ముందు రోజు డేట్ వేసి మేము కూడా ఆల్రెడీ కంప్లైంట్ పెట్టినామని వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు ప్రజలకు ఈ అవగాహన లేదు, కావాలని ఈ టాపా చేసి ఈ అబద్ధాలతోటి వచ్చిన ఈ పార్టీ అధికార పార్టీ ఇప్పటికైనా వాళ్ళు కొంచెం ఇప్పటికైనా 1% అనే న్యాయం చేయండి. 99% మీరు చేయలేరు ఎట్లాగూ. కాబట్టి మీకు వచ్చేది 100 సీట్లు కాదు కదా, సింగిల్ డిజిట్ లోపలనే మీరు ఉంటారు. మీరు కావాలంటే గ్రామ స్థాయిలో మీరు చూసుకోండి, మరి మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, మరి మీ పథకాలు ఏమైనాయి, మీరు 6 గ్యారెంటీలు ఏమైనాయి అని ప్రజలు అడుగుతున్నారు. ఏది రావట్లేదు అంటున్నారు, మరి మీరేమో 100 అంటున్నారు. అదేందో ఒకసారి క్లారిటీ చేసుకోమని కోరుకుంటున్నాను.